హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్ నుండి ఏపీ పాలిసెట్, ఏపీఆర్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే సాల్వ్ చేద్దామండి. టోటల్ 15 క్వెషన్స్ అయితే ఈ వీడియోలో చేద్దాము. దీని ముందు 2 వీడియోస్ చేయడం జరిగింది. సేమ్ ఇదే చాప్టర్. ఒక వీడియోలో 20 క్వెషన్స్, ఒక వీడియోలో 15 క్వెషన్స్, ఈ వీడియోలో 16 క్వెషన్స్. సో, టోటల్‌గా మనకి 50 క్వెషన్స్ ఈ చాప్టర్ నుండి చెప్పడం జరిగిందండి. ఇదిగో దీని ముందు వీడియోలో 35 క్వెషన్స్ వరకు చెప్పాను. ఈ వీడియోలో 36 నుండి ఇక 50 వరకు చూసేద్దాం. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ కే అని ఇచ్చారు. ఇది పాలినామియల్‌లో. దీనికి జీరోస్ క్వెషన్‌లో ఇవ్వలేదు కాబట్టి మనం ఆల్ఫా, బీటా అని అనుకుందాం. చూడండి, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద జీరోస్ అంటే వీటిని స్క్వేర్ చేయండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. స్క్వేర్ చేసి సమ్ చేయమన్నారు కదా! సమ్ అంటే యాడ్ చేయాలి. చేస్తే ఎంతొస్తుందంట? ఈజ్ 40. సో, దట్ ఈక్వల్ టు 40. అయితే కే వాల్యూ ఎంతో ఫైండ్ ఔట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఆల్ఫా, బీటా జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంతవుతుందండి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే -8 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1. అంటే టోటల్లీ 8. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తే ఆల్ఫా, బీటా కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే కే బై 1. సో, దట్ ఈక్వల్ టు కే. ఓకే. సరే, ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ మనం ఎలా తీసుకొద్దాము అంటే దీని ప్లేస్‌లో మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ వాల్యూస్ రాయాలి. సో, చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ చేసామనుకోండి, దీన్ని అంటే ఎక్స్పాండ్ చేసామనుకోండి, ఏమవుతుందండి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్‌లో ఎక్స్పాండ్ చేయాలి. సో, ఇప్పుడు చూడండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఎంతండి మనకి? 40. అంటే 40 ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే ఎంతండి మనకి? కే అంటే 2కే. మరి 2 ఉంది కదా ఇక్కడ. 2 ఇంటూ ఇది కే ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అంటే 8 స్క్వేర్ అంటే 64. సో, టోటల్లీ 64 ఈక్వల్ టు 40 ప్లస్ 2కే. సో, 40ని అటు పంపించేస్తే 64 నుండి 40 తీసేయండి. అంటే 24 ఈక్వల్ టు 2కే. 2ని ఇటు పంపించేస్తే 24/2 అంటే 12 టైమ్స్ క్యాన్సిల్. సో, టోటల్లీ కే ఈజ్ ఈక్వల్ టు 12 అన్నమాట. ఓకేనండి. అయితే ఇక్కడ మనం ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లేస్‌లో దీన్ని ఇటు పంపించేసామనుకోండి దీన్ని. అప్పుడు ఏమవుతుందండి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. దీని ప్లేస్‌లో ఇది రాసుకొని ఈ వాల్యూస్ ఇక్కడ వేసుకొని సింప్లిఫై చేసినా ఒకే ఆన్సర్ వస్తది. మనం డైరెక్ట్‌గా ఈ ఈక్వేషన్ తీసేసుకొని అంటే డైరెక్ట్‌గా ఫార్ములా ఫార్మ్‌లో తీసేసుకొని ఈ వాల్యూస్ అన్నీ ఇందులో వేసేసి చేసినా ఆన్సర్ వస్తది. ఎలా అయినా ఆన్సర్ వస్తది. బట్ ఇలా చేస్తేనే మీకు ఫాస్ట్‌గా అయిపోద్ది. ఓకేనండి. ఓకే. 37th క్వెషను. అబ్జర్వ్ ద గివెన్ రెక్టాంగిల్ దెన్ ఇట్స్ ఏరియా ఇన్ పాలినామియల్ ఫంక్షన్. ఓకే. ఇది కూడా మనకి రిపీటెడ్‌గా అడిగే క్వెషను. రెక్టాంగిల్‌లో మనకి లెంత్ ఉంటుంది కదండీ! లెంత్ ఏంటి? ఇక్కడ క్వెషన్‌లో ఇచ్చిన దాని ప్రకారం x+2 అంట. బ్రెడ్త్ ఏంటి? 7 - x అంట. ఇక్కడ ఏమంటున్నారు? ఏరియా దెన్ ఇట్స్ ఏరియా ఇన్ పాలినామియల్ ఫంక్షన్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఏ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఏ ఆఫ్ ఎక్స్ అంటే ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. ఓకేనండి. మరి ఏరియా అంటే ఏంటండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా! లెంత్ అంటే ఎంతండి మనకి? x+2 ఇంటూ బ్రెడ్త్ అంటే ఎంతండి? 7 - x అంతే. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తది. చూడండి ఒకసారి. ఫస్ట్ xతో ఇంటూ చేసేయండి. తర్వాత 2తో ఇంటూ చేయండి. x ఇంటూ 7 అంటే 7x. x ఇంటూ -x అంటే -x స్క్వేర్. xతో అయిపోయిన తర్వాత 2 తోటి. 2 ఇంటూ 7 14 ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ x 2x. సో, ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే -x స్క్వేరు. చూడండి, +7 -2 అంటే +5x ప్లస్ 14 ఈస్ ద ఆన్సర్. ఓకే. సెకండ్ ఆప్షనా? అంతే. సెకండ్ ఆప్షనే. నెక్స్ట్ 38th క్వెషను. 38th క్వెషన్ ఏంటి? ఇఫ్ 1 జీరో ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పి పాలినామియల్ 2x² ప్లస్ కేఎక్స్ మైనస్ 15 దీనికి ఒక 0 3 అంటండి. ఇంకొక 0 ఏంటని అడుగుతున్నారు. సో, ఒక 0 3 ఇంకొక 0 మనకు తెలీదు కాబట్టి బీటా అని అనుకుందాం. ఓకే. అయితే ఇక్కడ సమ్ ఆఫ్ ద మనకి 2 రిలేషన్స్ వస్తాయి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఉపయోగించుకోవచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఉపయోగించుకోవచ్చు. కానీ నేను ప్రొడక్టే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం సమ్ తీసుకున్నాం అనుకోండి 3 ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉందండి ఇక్కడ? కే. అంటే కే వాల్యూ తెలీదు. బీటా వాల్యూ కూడా తెలీదు. ఇలా ఒకే ఈక్వేషన్‌లో కొన్ని తెలియని వాల్యూస్ ఉంటే మనకు ఆన్సర్ రాదు కదా! కానీ నేను ఇక్కడ ప్రొడక్ట్ తీసుకున్నాను అనుకోండి 3 ఇంటూ బీటా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తే మనకి ఏమొస్తుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్‌లో కాన్స్టెంట్ టర్మ్ అంటే -15 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2. ఓకే. సో, 3 టేబుల్ వెళ్లి 5 టైమ్స్ క్యాన్సిల్ కదండీ. అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు -5/2. బీటా అంటే ఏంటి? అదర్
రూట్ లేదా అదర్ 0. రూట్ అనేది మనం ఈక్వేషన్స్‌లో ఉపయోగిస్తాం ఇక్కడికంటేని. ఇక్కడ మాక్సిమం 0 అని ఉపయోగిస్తాం. ఓకేనా? బట్ 2 సేమే. డిఫరెంట్ అయితే ఏం కాదు. నెక్స్ట్ ఇఫ్ 1 0 ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈస్ 0. చూడండి 40 క్వెషన్ కూడా మనకు చాలా ఈజీ క్వెషను. 1 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి ax² + bx + c ఇచ్చారు. దీనికి ఒక 0 0 అంట. అదర్ 0 ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఓకే. అదర్ 0 ఏమవుతది అన్నప్పుడు మనం ఇక్కడ సమ్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తది. సరే చూద్దాము. సో, ax² + bx + c కదా! ఒక్క 0, 0 అని ఇచ్చారు. ఇంకో 0 మనకు తెలీదు కాబట్టి బీటా అని అనుకుందాం. ఇక్కడ ప్రొడక్ట్ తీసేసుకున్నాం అనుకోండి. ఒకవేళ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకున్నాం అనుకోండి ఆన్సర్ రాదు. ఓకే. చాలా మంది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకుంటే 0 × బీటా = 0 అయిపోతుంది కదా! అప్పుడు మనకేమన్నా ఆన్సర్ వస్తదని. మనకి బీటా వాల్యూ కావాలి. అందుకని ప్రొడక్ట్ ఇక్కడ తీసుకోకూడదు. మరి సమ్ తీసుకుంటే సమ్ తీసుకుంటే ఆన్సర్ వస్తుంది చూడండి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే 0 + బీటా - కోఎఫిషియంట్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏ. సో, 0 + బీటా అంటే బీటా కదండీ. అంటే డైరెక్ట్‌గా మనకి బీటా -b/a అంటే అదర్ 0 ఏంటి -b/a. నెక్స్ట్ 41 √3 -√3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ p ఆఫ్ x దెన్ p ఆఫ్ x ఈజ్ అని అడుగుతున్నారు. అంటే పాలినామియల్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇచ్చిన దాన్ని ఆల్ఫా అనుకోండి. దీన్ని బీటా అనుకోండి. పాలినామియల్ కనిపెట్టాలి అంటే ఏంటంటే మనకి ఫార్ములా x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా. సో, x² - ఆల్ఫా + బీటా అంటే √3 ప్లస్ బీటా అంటే -√3 ప్లస్ ఆల్ఫా బీటా అంటే √3 × -√3. సో, చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే +√3 -√3 క్యాన్సిల్. అంటే ఇక్కడ టోటల్‌గా 0 వచ్చేస్తది. 0 × x. 0 × x అంటే ఇది మొత్తానికి 0. అంటే ఇంకేం మిగులుతుందండి x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3 × √3 అంటే √3² అంటే √/² క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. సో, x² - 3 ఈస్ ద రిక్వైర్డ్ పాలినామియల్. నెక్స్ట్ 42nd క్వెషను. ఇది కూడా మనకి సేమ్ క్వెషను. ఇందాక చేసాం కదా! అదే ఫామ్‌లో ఉన్న క్వెషన్. అదే ఫార్మ్ కాదు. అదే క్వెషన్ అనుకుంటా. 38th క్వెషన్ ఇది చూడండి. సరిపోతుంది. ఓకే. కానీ ఇక్కడ ఆప్షన్ కేలో కూడా ఇచ్చాడు. కేలో ఇచ్చినా గాని మనకి ఆన్సర్ ఏం చేంజ్ అవ్వదు. సేమ్ అండి ఇందాక చేసినట్టే చేసేస్తే సరిపోద్ది. ఒకసారి చెక్ చేద్దాం ఆగండి. లేదంటే 42 థర్డ్ రావాలి కదా మనకి. అంతే సేమ్ ఇందాక లాంటిదే. ఓకే. నెక్స్ట్ క్వెషన్ 43rd క్వెషన్. ఇది ఆల్రెడీ మనం చేసాము దీని ముందు వీడియోలో. పాలినామియల్ ఏమిచ్చారు? x³ - px² + qx - r అని ఇచ్చారు. దీనికి ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద జీరోస్ అంట. అయితే 1/ఆల్ఫా బీటా + 1/బీటా గామా + 1/గామా ఆల్ఫా ఫైండ్ ఔట్ చేయాలి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఇలాంటివి అడిగినప్పుడు మనం వీటిని ఆల్ఫా + బీటా + గామాలోకి గాని, ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫాలోకి గాని, ఆల్ఫా బీటా గామాలోకి గాని ఈ 3 వాల్యూస్‌లోకి మార్చుకోవాలి. ఎందుకంటే ఈ 3 వాల్యూస్ మనకు తెలుసు. ఓకేనా? సరే. ఇక్కడ చూడండి ఆల్ఫా, బీటా ఉంది డినామినేటర్‌లో. నేను దీన్ని గామాతో ఇంటూ చేశాననుకోండి దీన్ని. న్యూమరేటర్‌ని కూడా దీన్ని బ్యాలెన్స్ చేయడానికి గామాతో ఇంటూ చేశా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బీటా, గామా ఉంది. నేను న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని ఆల్ఫాతో ఇంటూ చేశాను. ఇక్కడేమో గామా, ఆల్ఫా ఉంది. న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని బీటాతో ఇంటూ చేశాను. ఇప్పుడు చూడండి డినామినేటర్ 3 సేమ్ వచ్చేసినాయి. అంటే నేను దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? న్యూమరేటర్స్‌ని డైరెక్ట్‌గా యాడ్ చేసేయచ్చు కదా! ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా బై ఆల్ఫా, బీటా, గామా. చూడండి ఈ ఫార్ములా వచ్చేసిందా? మరి ఇది లేదు కదా అని అడగొచ్చు. ఎయిదర్ ఈ మూడింట్లో ఏవున్నా పర్లేదు. ఓకే. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఎంతండి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే -p/ కోఎఫిషియంట్ ఆఫ్ x³ అంటే 1. ఓకే. ఇది దీని వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఆల్ఫా, బీటా, గామా అంటే కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే -r/ కోఎఫిషియంట్ ఆఫ్ x³ 1. సో, ఈ 1, 1 క్యాన్సిల్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ p/-r అంటే టోటల్‌గా -p/r ఈస్ ద ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ ఏంటిది? ద కోషియంట్ వెన్ x² - 3x - 8 ఈస్ డివైడెడ్ బై అంటే x² - 3x 8 కాదు 28ని
ఎక్స్ ప్లస్ 4తో డివైడ్ చేస్తే కోషంట్ ఎంత వస్తది అంటున్నాడు. సో, యాక్చువల్‌గా ఇది చేయాలంటే డివిజన్ రావాలి. కానీ మనకి డివిజన్ ప్రాసెస్ అనేది సిలబస్‌లో లేదు. ఓకే. మరి ఎలా చేయాలంటే ఫస్ట్ దీన్ని తీసుకొని దీని ఫ్యాక్టర్స్ కట్టేయండి. ఏమవుతుందండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 28 అంతే కదా! ఫ్యాక్టర్స్ కట్టిస్తే ఇక్కడ మనకి 28 రావాలి. ప్లస్ చేసినా మైనస్ చేసినా 3 రావాలి. 7, 4 చూడండి వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 4x మైనస్ 28 సరిపోతుంది కదా! మైనస్ 7 ప్లస్ 4 అంటే మైనస్ 3 మైనస్ 7 ఇంటూ ప్లస్ 4 అంటే మైనస్ 28 ఓకే. సరిపోయింది. అంటే ఇక్కడ కామన్‌గా ఏం తీసుకోవచ్చండి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 7 మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 7 ఓకే. సో, ఎక్స్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 వచ్చింది. ఏంటి దేని వాల్యూ ఇది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 28 ఇప్పుడు ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 28 బై ఎక్స్ ప్లస్ 4ని డివైడ్ చేస్తే కోషంట్ ఎంత వస్తది అంటున్నాడు. దీని ప్లేస్‌లో మనం ఇది రాసుకోవచ్చు కదండీ. ఓకే. అప్పుడు ఈ ఎక్స్ ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? ఎక్స్ మైనస్ 7 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ద గ్రాఫ్. చూడండి చాలా ఈజీ. గ్రాఫ్ ఎక్కడెక్కడ టచ్ చేస్తుంది, ఐ మీన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. -2, 0 దగ్గర అండ్ 2, 0 దగ్గర. అంతే కదా! ఇక్కడ అండ్ ఇక్కడ. సో, మనకి జీరోస్ ఏమవుతాయి? ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే -2, 2. ఒక్కొక్కసారి జీరోస్ అడగకుండా పాలినామియల్ ఏంటని అడుగుతాడు. అప్పుడు ఇక్కడ మనకు 2 జీరోస్ దొరికేస్తాయి కాబట్టి ఒకదాన్ని ఆల్ఫా, ఒకదాన్ని బీటా అనుకుని ఇందాక మనం చేసాం కదా! ఆ విధంగా చేసుకుంటే ఆన్సర్ వస్తది. నెక్స్ట్ జీరో ఆఫ్ ద పాలినామియల్ 46th క్వెషన్. జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి 3x మైనస్ 1 అని ఇచ్చాడు. 3x మైనస్ 1 లీనియర్ పాలినామియల్ జీరో అడిగితే జీరోకి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసేయడమే. -1 అటు పంపించేస్తే +1 సో, x ఈజ్ ఈక్వల్ టు 1/3 ఓకే. నెక్స్ట్ 47th ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది డైరెక్ట్ క్వెషనే చెప్పాలంటే. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14 చూడండి. మైనస్ 14 రావాలి. ఇంటూ చేస్తే ప్లస్ చేస్తే మైనస్ చేసినా కానీ -5 రావాలి. చూడండి సింపుల్‌గా 7, 2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మధ్యలో -5 రావాలి కాబట్టి -7 తీసుకుందాం. -7 ప్లస్ 2 అంటే -5 -7 ఇంటూ +2 అంటే -14 సో, సరిపోతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 2x మైనస్ 14. సో, ఇక్కడ 14ని 2 ఇంటూ 7 అని రాసుకోవచ్చు కదా! సో, ఇక్కడ కామన్ ఏమొస్తుందండి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 7 ప్లస్ ఇక్కడ కామన్‌గా 2 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. అంటే 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 7 సో, ఎక్స్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో, ఆటోమేటిక్‌గా మీకు 0 కనిపెడితే ఎక్స్ ఈక్వల్ టు 7 -2 వస్తాయి. అయితే మీకు ఇంకా షార్ట్‌కట్ ఇంకా ఫాస్ట్‌గా చెప్పేయాలంటే ఇక్కడ మనకి 2 నంబర్స్ దొరుకుతున్నాయి కదండీ ఫ్యాక్టర్స్ కింద. ఐ మీన్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ వీటికి అపోజిట్ సింబల్స్ పెట్టేయండి. అంటే -7కి అపోజిట్ అంటే +7 +2కి అపోజిట్ అంటే -2 అవే జీరోస్ అవుతాయి. మీకు ఇదంతా చేయక్కర్లేదు. ఓకేనా? సో, అది అంటే మనకి బిట్స్ చేయడంలో టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద జీరోస్ 48th క్వెషన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఈచ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ 1 విచ్ ఈస్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ అదర్. చూడండి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్ అనే వర్డ్ ఒకసారి మనం చూసుకుంటే నేను 2 ఇచ్చి దీని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి అని అడిగాను అనుకోండి -2 అవుతుందండి. అలా కాకుండా -2 ఇచ్చి దీని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే +2 అవుతుందండి. నేను ఏ వాల్యూ ఇస్తే దానికి ఆపోజిట్ వాల్యూ అంటే ఆపోజిట్ సింబల్‌తో ఉన్న వాల్యూ దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇక్కడ అడగలేదు. కానీ నార్మల్‌గా మీకు ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను z ఇచ్చాను. z అంటే ఏదో ఒక వాల్యూ అనుకోండి. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే దీని యొక్క రెసిప్రోకల్ అంటే 1/z అవుతుందండి. అర్థమైందండి? అది ఎక్కడైనా మీకు యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు పాలినామియల్‌కి ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ 1 అంటే 1 అని కాదండి ఇక్కడ. ఓకేనా? విచ్ ఈస్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ అదర్ అంటే పాలినామిల్‌కి 2 జీరోస్ ఉంటాయి కదా! ఒకదానికొకటి ఎడిటివ్ ఇన్వర్స్ అని అంటున్నారు. అంటే ఒకటి ఆల్ఫా అనుకుంటే ఇంకొకటి ఏమవ్వాలి? -ఆల్ఫా. అప్పుడే కదా ఎడిటివ్ ఇన్వర్స్ కండిషన్ సాటిస్ఫై అవుతది. దెన్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్. ఇప్పుడు ఇలా జీరోస్ ఉన్న పాలినామియల్‌లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. సో, ఎన్ని టర్మ్స్ ఉంటాయండి? మనం నార్మల్‌గా పాలినామియల్ ఫైండ్ ఔట్ చేస్తే ఏమవుతది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా కదా! సో, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా అంటే ఫస్ట్ జీరో ఆల్ఫా ప్లస్ బీటా అంటే సెకండ్ జీరో మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ మైనస్ ఆల్ఫా. ఇక్కడ చూడండి ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఇది పోతుంది మొత్తానికి టర్మ్. అంటే ఇంకేం మిగులుతుంది మనకి ఎక్స్ స్క్వేర్
ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఆల్ఫా స్క్వేర్. ఎన్ని టర్మ్స్ ఉంటున్నాయి? ఇదొక టర్ము, ఇదొక టర్ము. సో, టోటల్లీ 2 టర్మ్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ ఎడిటివ్ ఇన్వర్స్ అనే కండిషన్‌ని సాటిస్ఫై చేస్తూ ఫార్మ్ అయ్యిన పాలినామియల్ అంటే జీరోస్ అనేవి ఎడిటివ్ ఇన్వర్స్ కండిషన్‌ని సాటిస్ఫై చేస్తే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్‌లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అనేది క్వెషను. సో, 2 టర్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ 4 ఒక్క నిమిషము. 49థ్ క్వెషన్. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ కాదండి అది క్యూబ్. ఎక్స్ క్యూబ్ ప్లస్ కేఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎల్ఎక్స్ ప్లస్ 2 అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 హ్యావ్ 2 కామన్ జీరోస్. ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి దీనికి 3 జీరోస్ ఉంటాయి. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి 2 జీరోస్ ఉంటాయి. ఈ రెండిటికి కామన్‌గా 2 జీరోస్ ఉన్నాయంట. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే దీనికొచ్చే 2 జీరోస్ కంపల్సరీగా దీనికి కూడా జీరోస్ అవుతాయి. ఎందుకు? కామన్‌గా 2 జీరోస్ ఉన్నాయన్నాడు కదా! అంటే దీనికి 2 జీరోస్ ఏమవుతాయో దీనికి కూడా ఆ 2 జీరోస్ అవే అవుతాయి. అందుకోసం మనం ఫస్ట్ దీనికి ఫ్యాక్టరైజేషన్ చేసేసి జీరోస్ కనిపెడదాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. సో, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2కి మనం ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ఎక్స్ మైనస్ 2. సో, ఇప్పుడు మనం కామన్ తీసుకుంటే అంటే మనకి ఎలాగో జీరోసే కాబట్టి అవసరం నేను ఇందాక చెప్పిన విధంగా చేసేస్తాం. చూడండి -2 రావాలండి. -2 అంటే మనం 2 నంబర్స్ వెతకాలి. ఇక్కడ -1 రావాలి. ఇంటూ చేస్తే -2 రావాలి. ప్లస్ చేసినా, మైనస్ చేసినా -1 రావాలి. ఏంటవి? -2 ప్లస్ 1 అంతేనా? చూడండి -2 ప్లస్ 1 అంటే మైనస్, -2 ఇంటూ +1 అంటే -2 సరిపోతున్నాయి. ఇప్పుడు వీటికి ఆపోజిట్ సింబల్స్ అంటే 2, -1 అనేవి జీరోస్. ఓకే. ఇప్పుడు ఈ 2 జీరోస్ దీనికి కూడా జీరోస్ అవుతాయి. దీనికి కూడా జీరోస్ అవుతాయి. కాబట్టి మనం ఆ జీరోస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఫస్ట్ -1 సబ్స్టిట్యూట్ చేద్దామండి. -1 హోల్ క్యూబ్ ప్లస్ k ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ l ఇంటూ -1 ప్లస్ 2 ఈక్వల్ టు 0. అదేంటి జీరోకి ఎందుకు ఈక్వల్ చేసావు అని అంటే ఇది దీనికి జీరో అవుతుందన్నారు కదా! అందుకని. సో, -1 హోల్ క్యూబ్ అంటే -1 ప్లస్ k ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే +1 ప్లస్ ఇంటూ మైనస్ ఎల్ మైనస్ ఎల్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. చూడండి k మైనస్ ఎల్ -1 ప్లస్ 2 అంటే +1 ఈక్వల్ టు 0. మనకిక్కడ ఎల్ మైనస్ కే వాల్యూ అడిగారు. k మైనస్ ఎల్ కాదు. పోనీ +1 అటు పంపించేయండి. k మైనస్ ఎల్ ఈక్వల్ టు -1. మనకేం అడిగారండి? ఎల్ మైనస్ కే అంటే కే ముందు మైనస్ రావాలి, ఎల్ ముందు ప్లస్ రావాలి. ఇలా ఆపోజిట్ సింబల్స్ రావాలంటే 2 పక్కల మైనస్‌తో ఇంటూ చేసేయండి. అప్పుడేమవుతుంది? మైనస్ ఇంటూ కే మైనస్ కే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎల్ మైనస్ కే ఈక్వల్ టు 1 విచ్ ఈస్ అవర్ ఆన్సర్. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు. నువ్వు ఫస్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేయకుండా ఇది సబ్స్టిట్యూట్ చేసావేంటి అని అంటే యాక్చువల్‌గా 1 కదండీ. -1 కదా! 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇంక మనకి ఎల్ ముందర, కే ముందర కోఎఫిషియంట్స్ ఏమి ఉండవు. సో, అప్పుడు మనకేమన్నా ఆన్సర్ వస్తదేమో అని చెప్పి ఫస్ట్ అది తీసుకున్నాను. అలా కాకుండా 2 తీసుకున్నామనుకోండి, అప్పుడు చూడండి కే ముందు 4 వస్తది. ఎల్ ముందు మళ్ళీ 2 వస్తది. అప్పుడు మళ్ళీ కొంచెం చేయడానికి ఇబ్బంది అవుద్ది కాబట్టి ఫస్ట్ 1తో ట్రై చేసాం. నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి సీఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ ఏ అని చెప్పి ఇచ్చారు. సరే. ఇది జాగ్రత్తగా చూడండి. మనకి నార్మల్‌గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లో నేర్చుకుంటాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఏమవుతాయి? ఎక్స్ ఈక్వల్ టు -బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అని చెప్తాం. అవునా కదా? ఇక్కడ ఏంటంటే మనం కొంచెం రివర్స్ చేసి అడిగాడు చూడండి. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి. బి అంటే ఇక్కడేంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడేంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్? ఇక్కడ కూడా బియే. కాబట్టి -బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్. బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ. ఇక్కడ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బియే కాబట్టి బి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆర్ అండ్ ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత? సి. ఓకే. నెక్స్ట్ సి అంటే కాన్స్టెంట్ టర్మ్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత? ఏ. అంటే ఆఫ్‌కోర్స్ ఇంటూ ఏ కాబట్టి సేమ్ వస్తదనుకోండి. బై 2a ఆడండి. ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎంత కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? సి. ఓకేనా? సేమ్ టు సేము. కాకపోతే ఇవి జస్ట్ చేంజ్ చేసాడు అంతే. సో, టోటల్‌గా ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనండి? సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.